కాలంలో పెద్దలు చూసుకున్నట్లయితే ఏ వయసుకు ఆ ముచ్చటని చెప్పేవాళ్ళు. అంటే యుక్త వయసు రాగానే వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు పిల్లంతో అలాగే పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉంటారని ఆ ఉద్దేశంతో వాళ్ళైతే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అంతేకాకుండా దానికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాలంలో మనం చూసుకున్నట్లయితే యువత పెళ్లి చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తున్నారు. అయితే పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే యుక్త వయసు రాగానే పెద్దలైతే పెళ్లి చేసేవాళ్ళు. లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మీ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి ఎప్పుడు చేస్తారని మన ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు బాధ భరించలేక కూడా పెళ్లి చేసిన సందర్భాలు కొన్ని ఇళ్లలోనైతే ఉన్నాయి. అయితే మన పూర్వకాలంలో యుక్త వయసు రాగానే పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళ వయసు 30 సంవత్సరాలు దాటిపోయినా సరే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అయితే ఇష్టపడతలేదు. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అసలు ఎందుకు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు, అలాగే అమ్మాయిలు కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి అయితే చూపట్లేదు. దాని కారణాలు చూసుకున్నట్లయితే వాళ్ళైతే చాలా విధాలుగా అయితే చెప్తున్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలని, లేదంటే నేను ఇంత శాలరీ వస్తేనే పెళ్లి చేసుకుంటానని కొన్ని టార్గెట్స్ అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళైతే పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో యుక్త వయసు వచ్చినా సరే మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పటి కాలం చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనమాట. అంటే ఇంట్లో సరిగ్గా గడవకపోవడం, అలాగే ఒకవేళ మనం మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఖర్చులు అయితే ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే మరో విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులను పోషించే బాధ్యత కూడా అబ్బాయి మీద పడుతుంది. కాబట్టి సో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పోషించాలి, అలాగే పిల్లలను పోషించాలి. సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొద్దిగా పెళ్లి చేసుకోవడానికి అయితే టైం తీసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే అద్దె అయితే కలిసి వస్తుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అద్దెంట్లో ఉండి పిల్లల్ని పోషించుకోవాలంటే అది ఇంకా అధిక భారం అవుతుంది. ఒకవేళ మనం పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి కూడా జాబ్ చేసింది అనుకోండి, సో భార్యాభర్తలు ఇద్దరు సంపాదించుకుంటారు కాబట్టి ఏదో విధంగా సర్దుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే మనం ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సో కట్నం అయితే ఎక్కువగా ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత ఆ వచ్చిన కట్నంతో అమ్మాయి పెళ్లి చేద్దామని చాలా మంది తల్లిదండ్రులు అయితే ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ ఇటువంటి సందర్భంలో మనం మ్యారేజ్ చేసుకున్నా సరే ఆ కట్నం డబ్బులు మన దగ్గర ఉండవు కాబట్టి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమెను పోషించడం కొంచెం కష్టం అయిపోతుంది. ఇటువంటి సమస్యలు ఉండడం వల్ల అబ్బాయిలు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇక మరో విధంగా చెప్పాలంటే పెళ్లి చేసుకోవడం వల్ల మరో విధంగా సమస్యలు అయితే మనకు వస్తూ ఉంటాయి. అదేమిటని చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్న అమ్మాయికి సంబంధించిన కోరికలన్నీ మనం తీర్చవలసి ఉంటుంది. అయితే ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే అమ్మాయిల కోరికలు తట్టుకోవడం చాలా కష్టం. నిత్య జీవితంలో వాళ్ళు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. అంటే పక్కింటి వాళ్ళు ఏదైనా కొన్నారనుకోండి, నాకు అదే కావాలి అని అంటూ ఉంటారు. అలాగే వాళ్ళని పోషించాలి, వాళ్ళ బట్టలు కొనాలి, ఆమెకు నగలు కావాలంటే నగలు కొనాలి, బంగారం కొనాలంటే బంగారం కొనాలి. ఈ అమ్మాయిలకు ఉన్న కోరికలు తీర్చడం అబ్బాయిల వల్ల కావట్లేదు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు వచ్చే శాలరీలో ఇంటి రెంట్ భరించుకోవాలి, ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి, ఇంకా భార్యకి సంబంధించినవన్నీ కొనుక్కోవాలి, అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. ఇది ఒక రీజన్ గా చెప్పవచ్చు. ఇంకో సమస్య ఏంటంటే పక్కింటి వాడు వాళ్ళ భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూడండి, లేదంటే పక్కింటి వాడు వాళ్ళ భార్యకు అది కొనిచ్చాడు ఇది కొనిచ్చాడు అని చెప్పేసి మనల్ని దొబ్బేస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ పెళ్లి చేసుకున్న అబ్బాయిలు మానసికంగా చితికిపోతున్నారు. ఇటువంటి ఉంటాయని అబ్బాయిలు ముందుగానే గ్రహించి పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి అయితే ఇష్టపడుతున్నారు. అలాగే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సో ఇంత డబ్బులు అయితే కూడబెట్టుకోవాలి, అంటే సేవింగ్ అయితే చేసుకోవాలి, అలాగే తమ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఇవ్వాలి అని ఈ విధంగానైతే ఆలోచిస్తున్నారు తప్పితే పూర్వకాలంలో లాగా తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి, అలాగే వాళ్ళని పోషించుకోవాలి అనే విధంగా అంత స్పీడ్గానైతే ఇప్పుడు యువత అయితే ఆలోచించడం లేదు. అలాగే ఈ మధ్యకాలంలో చదువుకోని వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉంటాయని ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఈ విధంగానైతే ఆలోచించడం వల్ల వాళ్ళైతే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చాలా మందికి అయితే పెళ్లిపై కూడా ఈ మధ్యకాలంలో ఆలోచనలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వరకట్న వేధింపుల కేసు అని అదని ఇదని చాలా రకాలుగా అయితే కోర్టులకి ఖర్చు పెట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది యువత పెళ్లి చేసుకోవడానికి అయితే ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఈ వీడియోని బట్టి మీ ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.